ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఏవి కూడా మనలను ఎడబాప నేరవు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనము. ఆహా, ఎంత అద్భుతమైన ప్రేమ! కలువరి శిలువలో దేవుని ప్రేమ ప్రదర్శించబడింది. క్రీస్తు శిలువకు అంతటి మహిమ ప్రభావాలు వచ్చింది ఆ శిలువలో ప్రజ్వలించిన ప్రేమ ద్వారానే. ప్రాచీన కాలం నుండి శిలువంటే ఒక శాపగ్రస్తమైన మ్రాను, క్రూరులైన నేరస్తులను హింసించి చంపే ఒక సాధనం, అవమానానికి అగౌరవానికి చిహ్నం. అయితే క్రీస్తు కాలం తరువాత అది గొప్ప దేవాలయాల్ని, అందమైన వేదికల్ని అలంకరించే సాధనమైంది. క్రీస్తు దానిని అధిరోహించాక దాని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అది పరిశుద్ధతకు మరో పేరైంది. ప్రేమకు, దయా కనికరాలకు అది చిహ్నంగా మారింది. కాలగమనంలో శిలువ అంతటి అత్యున్నత శిఖరాలకు ఎలా ఎదిగిపోయింది? శిలువ అనంతమైన దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంది. శిలువ పైన క్రీస్తు మరణం అనుకోని విధంగా జరిగింది కాదు, అది దేవుని ప్రణాళికలో భాగం. క్రీస్తు శ్రమ మరణాలు పాపి అయిన మానవుని పట్ల సృష్టికర్త అయిన దేవుని ప్రేమను ప్రదర్శిస్తున్నాయి. శిలువ యోహాను సువార్త 3వ అధ్యాయం 16లోని మాటలకు పరిపూర్ణ వివరణ. మన పట్ల తనకున్న ప్రేమ తన ప్రియకుమారుని ఈ లోకానికి బలి పశువుగా పంపించింది. తన ప్రియకుమారుని బలియాగంగా అర్పించేందుకు ఆయనపై ఎలాంటి ఒత్తిడి లేదు. దేవుడు తానే స్వయంగా దానిని జరిగించాడు. ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం తన నిత్య రాజ్యంలో తనతో పాటు సదాకాలం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయన ఆ కార్యాన్ని జరిగించాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనము. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషించే ఆ కుమారుడు మహిమ వెలుగులు విరజిమ్మే బంగారు నగరు నుండి శాపగ్రస్తమైన ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన యేసు అని పిలువబడ్డాడు. తూర్పున ఆకాశంలో ఒక విషాద గీతిక వినబడింది. నా కోసం మరణించేందుకు ఒక మనిషి నడుం బిగించాడు. తల మీద ముళ్ళ కిరీటం, అడుగుల్లో రక్తచారికలు, తడబడి అడుగులతో పడి లేస్తూ నడుస్తున్నాడు. నా కోసం, నాకు బదులుగా మరణించేందుకోసం. ఎక్కడైనా కనిపించిందా అలాంటి ప్రేమ నీకు? ఎవరైనా భరించారా అలాంటి వేదన వేరొకరి కోసం? ప్రేమే ఆయనను కలువరి గిరికి నడిపించింది. కనికరమే నా పాపపు క్రయాన్ని పూర్తిగా చెల్లించింది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.